అందరికీ కూడా మనందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా భాగస్వాములు చేసినటువంటి బీజేపీ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు సోదరిమణి మహిళా మోర్చా కమిటీ మొత్తానికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రేపటి రోజున మరొక కార్యక్రమం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని ఎప్పుడు కూడా మహిళలకి 1-2 సీట్లు ఉండేవి స్టేజ్ మీద. ఇప్పుడు అలా కాదు, మొత్తం అంతా మేమే ఉన్నాం. దీనికైతే ముందు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు మనందరికి కూడా ఇది ఒక ఉత్సాహంగా ముందు మనం ఫస్ట్ ఒక అడుగు అనుకోవాలి. ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక మైలురాయి నారీ శక్తి వందన్ అధినియం 33% మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇది కేవలం ఒక చట్టసభలో ఉండే బిల్లు మాత్రమే కాదు, మా అందరికీ ఒక రకమైన అవకాశాలు, రాజకీయ అవకాశం ఇచ్చే, మా అందరికీ ఆర్థికంగా బలంగా సపోర్ట్గా ఉండే ఒక బిల్లు అని మేము అందరం కూడా భావిస్తున్నాము. అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం, మనం అందరం కూడా మహిళలందరం కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక్కసారి అందరూ చాలా గట్టిగా కొట్టాలి ఢిల్లీ. ఈరోజు రాజకీయ రంగంలో కూడా మాకు 33% రిజర్వేషన్ వచ్చింది అంటే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మాకు ఇచ్చిన సమావేశం అనగానే అందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చారు. అందరూ కూడా ఎవరు కూడా నీరసంగా అయితే కనిపించట్లేదు, కానీ అందరూ ఉత్సాహంగా ఉన్నారు, ఆనందం కూడా కనిపిస్తుంది. అలాగే మనం అందరం కూడా ఇదే ఉత్సాహంతో ముందు రాజకీయాల్లో కూడా మనం అందరం మహిళలు ఇప్పటి వరకు వెనకపడి ఉన్నాం. ఈసారి అందరూ ముందుకు రావాలి రాజకీయంగా కూడా, ఎందుకంటే మనకు హక్కు ఉంది, ఇప్పుడు వస్తుంది, చట్టభద్రత కల్పించారు కాబట్టి అందరం కూడా ఆ ఉత్సాహంతోనే పనిచేద్దాం అనేసి నేను మీ అందరికీ ఒక చెప్తున్నాను. దయచేసి ఉన్నాము. కానీ ఈరోజు చట్టసభల్లో మహిళలు ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చారు. దీనికోసం ఆయన ఎన్నో పోరాటాలు చేసి 16, 17, 18వ తారీఖుల్లో దీని గురించి చర్చించడానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకుంటే సమాజంలో చూసుకుంటే ప్రతి రంగంలో కూడా విద్య, వైద్యం, ఇలా ప్రతి చోట కూడా స్త్రీ ముందుకు దూసుకుపోతూ ఉంది, ఆర్థికంగా నిలబడుతూ ఉంది. కానీ రాజకీయాల్లో చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్ వస్తున్నారు. కానీ అది ఇంకా ముందుకు సాగాలి. అన్ని రంగాల్లో ఎలా అయితే ముందుకు సాగుతున్నారో రాజకీయ నేపథ్యంలో కూడా మహిళలందరూ రావాలి తప్పనిసరిగా. చట్టసభల్లో 2029 నాటికి మహిళలందరూ కూడా లోక్సభలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, మీ వాయిస్ని గొంతెత్తి మాట్లాడాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు మనందరి తరఫున నిలబడి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళా పక్షపాతికంగా వీరందరూ నిలబడుతున్నారు. ఇంకెందుకు మనకు ఆలస్యం? ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి సిద్ధంగా తరపు నుంచి నిలబడడానికి సిద్ధంగా ఉండండి. అందరూ ఇక్కడికి వచ్చిన 500 మంది మహిళలు అవనివ్వండి, 1000 మంది మహిళలు అవనివ్వండి, చట్టసభల్లోకి రావడానికి మీరందరూ వీలుగా నిలబడడానికి సిద్ధం కండి. ఇంత ముందు వరకు గెలిచిన తర్వాత మీరే స్వయంగా రావాలి, మీరే పరిపాలించాలి, మన శక్తిని దేశాభివృద్ధికి ఉపయోగించాలి. ఎవరైతే ఉంచున్నారో వాళ్ళు వెనక్కి ఉంచవలసిందిగా కోరుచున్నాం. అలాగే మహిళా మోర్చా టీం ఒకసారి దాన్ని చేయవలసిందిగా కోరుచున్నాం. నిలబడి
కానీ అలాగే ఒక 33 ఒక ఉద్యోగానికి వెళ్ళామనుకోండి ఏ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది అని ఒక క్యాస్ట్ బేస్ చేసుకొని చేస్తారు. కానీ దీనివల్ల ఈ బిల్ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు దశాబ్దాల కాలంగా ఏదైతే పోరాటాలు చేస్తూ మిగిలిపోతున్నాం, మన పోరాటాలకి ప్రతిఫలంగా మన మహిళా బిల్లుకి చట్టబద్ధత కల్పించి అది ఉభయ సభల్లో ఆమోదింపబడిన రోజునే మనకి రాజ్యాంగపరంగా అవకాశాలు, రాజకీయంగా కానివ్వండి మిగతా విషయాల్లో కానివ్వండి అవకాశాలు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి మొన్న అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా చర్యలు చేపట్టడం, గతంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో మన మహిళల మీద ఆ రోజు ఏదైతే దొంగ దెబ్బ తీసినటువంటి ముష్కరులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ లాగా ఆపరేషన్ సింధూర్ని ఆపరేట్ చేయడం, మరి ఈరోజు మహిళలకు అండగా నిలబడాలి, ఖచ్చితంగా మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేయించాలన్న ఆలోచనతో ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకొని కేవలం మహిళా బిల్లు కోసమే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయించి మహిళా బిల్లు ఆమోదింపచేసే విధంగా చర్యలు చేపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కరతాళ ధ్వనులతో ఆయనకు మరొకసారి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఒకసారి చెప్పండి, థ్యాంక్ యూ పిఎం సార్. మొన్న యోగాంధ్ర డే మనం విశాఖపట్నానికి అవకాశం కల్పించడం ఒక అదృష్టం అయితే, ఆ యోగాంధ్రాన్ని అంత సక్సెస్ చేయడానికి కారణం దాని వెనుక ఉన్నటువంటి మీరందరూ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, మహిళ తలుచుకుంటే ఏ కార్యక్రమాన్నైనా మగవాళ్ళకి మించి చేసి చూపించగలదని ఆ రోజు మనం విశాఖపట్నం మహిళలందరం కూడా చేసినటువంటి పరిస్థితి. మరి ఆకాశంలో సగంగా ఉన్నాం, కానీ అవకాశాల్లోకి వచ్చేపాటికి వెనకబడుతున్నటువంటి మనకి ఎవరో ఒకళ్ళు ఒక ఊతంగా నిలబడి మనల్ని ఆదుకుని అనేక సందర్భాల్లో అనేక దశల్లో మన ఇంటి దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్నటువంటి భర్త, మన ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ, మరి ఈరోజు మనం రాజకీయంగా బయటకు వచ్చి 10 మందికి సేవ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి ఆ భగవంతుడు, అలాగే మన ఇంటి సపోర్ట్, ఈ రెండు కూడా చాలా ముఖ్యం మహిళలకి. వీటి తర్వాత రాజ్యాంగపరంగా చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ఆలోచన నాయకులు చేపట్టడం అనేది మనందరి అదృష్టం. మరి ఈ మహిళా బిల్లు ఆమోదింపబడే సమయంలో మనందరం కూడా భాగస్వాములు అవుతున్నందుకు మనందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా భాగస్వాములు చేసినటువంటి బీజేపీ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు సోదరిమణి మహిళా మోర్చా కమిటీ మొత్తానికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రేపు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఒకటి శాసించాలన్నా సృష్టించాలన్నా ఏం చేయాలన్నా ఆయన చేతుల్లోనే ఉంటుంది. భారతదేశంలో బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి యుద్ధానికి వచ్చినా కూడా వాళ్ళని తరిమి కొట్టగలిగే వ్యక్తి ఆయన. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి, గుజరాత్లో ఒక ముఖ్యమంత్రి మహిళ, రాష్ట్రపతి మన మహిళ అంటే ఆయన మహిళలకు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగించారు. తెలుగు తల్లి మన మహిళ అంటే ఆవిడకి పూజలు చేసి, భారతమాతకు పూజలు చేసి అంత సగౌరవంగా మనం ఉండగలుగుతున్నాం. చట్టసభల్లో మనము మన గళం వినిపించడానికి చట్టసభల్లో ఒక తేవటం, మహిళా బిల్లులు తేవటం అనేది మనము స్వాగతించాలి. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అందరూ కూడా మంచిగా మనం ముందుకెళ్ళటానికి ఏర్పాటు చేసిన ఈ బిల్లుకి, రేపు జరగబోయే బైక్ ర్యాలీకి అందరు మద్దతు తెలుపుతూ, తర్వాత పండగ వాతావరణంగా రేపు మహిళా బిల్లు ఏర్పడిన తర్వాత అందరికి సెలవులు ప్రకటించి మనం అందరం కూడా పండగ వాతావరణం జరుపుకోవాలి. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను.